తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. 6 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? తెలంగాణలో 8 ఎంపీ సీట్లే గెలవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు అమలు చేయబోతున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై కాంగ్రెస్లో రచ్చకు గల కారణాలు ఏంటి? కేసీఆర్ టార్గెట్ గానే కాంగ్రెస్ రాజకీయం చేస్తుందా? అయితే వీటితో పాటు మరిన్ని విషయాలపై మనతో డిస్కస్ చేయడానికి తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు టీవీ9 వారధిలో జాయిన్ అయ్యారు. వారితో మీరు కూడా మాట్లాడాలనుకుంటే ఎన్ఆర్ఐస్ కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. అలాగే వాట్సాప్ వీడియో కాల్ నెంబర్ ఫెసిలిటీ కూడా ఉంది. 8006036036కి కాల్ చేసి మాట్లాడొచ్చు. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్కారం అండి. ఎస్ సార్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు తీసుకొచ్చామని అనుకుంటున్నారు? అండ్ మీ పాలనలో ప్రజలు హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారా? మేడం, మీరు చూడవచ్చు, 2023 డిసెంబర్ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. స్పష్టమైన మెజారిటీతో రాష్ట్రంలో ఒక రాక్షస పాలన తుతుముట్టించి, అదేవిధంగా ప్రజాపాలనకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ నలుమూలల కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. కొంతమంది నాయకులు కేవలం ఆర్భాటాలకు, అదేవిధంగా వారి యొక్క రాజభోగాలకు సంబంధించిన రాజకీయం చేసినటువంటి ఆ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తెలంగాణలో ప్రజాపాలన తీసుకొచ్చిన ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారిది. ఇచ్చిన 6 గ్యారంటీలని 6 నెలల లోపే మీరు చూడవచ్చు. చాలామంది నాయకులు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చిన తర్వాత ఎన్నికకు ప్రసక్తి లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే ఫ్రీ బస్ మహిళలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి అందరికి ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన మాటని కేవలం 48 గంటలు తిరగక ముందే 2 హామీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. చాలామంది నాయకులు మాట్లాడుతుంటారు, ఏమని మేము చేస్తున్నాము, మేమే చేయగలుగుతామని చెప్పి. చెప్పే దమ్మున్నా చేసే ధైర్యం ఎవరుకున్నదండి? నాలుకే ఉంది, ఎంతో మాట్లాడుతుంటారు, ఎవరు పడతారు, రాజకీయం కదండి. కానీ ఆ మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి తపన చెప్పలేనిది. అప్పుల కోబిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ తీసుకురావాలని చెప్పి ఆయన పడుతున్న తపన ఒక ఋషిలాగా, ఒక యోగిలాగా ఉన్నది. వేరే వారు మాట్లాడుతూ ఉంటారు, మేముంటే అట్ట చేస్తుంటే. మీరిచ్చిన 10 ఏళ్లలో, మీరు చేసిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల పైచీలకు అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఈ అప్పుల బాధను ఎవరు మోయాలి, ఎవరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే విధానంలో వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారి నమ్మి గత చూడవచ్చు మీరు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 64 సీట్లను గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆగస్టు 15 లోపు మేము రుణమాఫీ అన్నాము. అదే బాటలో మొన్న మంత్రివర్గ సమావేశం ఏర్పాటులో చెప్పడం జరిగింది. ఇంత మంచి నాయకత్వాన్ని ఎక్కడన్నా కానీ గత 10 సంవత్సరాల ఎవరైనా చూసారా? 10 సంవత్సరాలుగా రైతులని ఏమార్చి చేసినటువంటి ఆ కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన మాట కోసం ఆగస్టు 15 లోపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి కోసం ప్రతి రైతాంగం ఆయన మాట కట్టుబడి ఉంది. ఆయన మాట కోసం వేచి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా చూడొచ్చు, రాజకీయంలో మనం ఎన్నో మాట్లాడుతుంటామండి. 2018 ఎన్నికల్లో 3016 రూపాయలు ఇస్తున్నటువంటి కేసీఆర్ ఎందుకు 5 సంవత్సరాలు? అప్పుడు ఎవరు మాట్లాడలేదే ఏ మాట? కళ్ళబోలి మాట్లాడే హరీష్ రావు అప్పుడు ఇక్కడ పోయిండండి. ఆయన మంత్రి ఉండగా ఆయన కూడా ఎప్పుడు ఏ మార్చే కేటీఆర్ ఎక్కడ ఉన్నప్పుడు మీ నాన్నసరి 316 రూపాయలు ఇచ్చారు, ధృతి ఇవ్వలేదు. కేవలం ఓట్ల కోసం, రాజకీయం కోసం, ఓట్ల తర్వాత వాళ్ళని తెచ్చుకున్న తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఏ కోరు కూడా మీరు మంచిగా మాట్లాడలేదు. మీలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదనుకొని తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చారు.
వచ్చే 5 ఏళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని కాలర్ తీసుకెళ్ళాలి. లైన్ లో ఉన్నారండి ఫ్రమ్ డెట్రాయిట్. కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ఎస్ రాజు గారు. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ నమస్తే అండి. ఎస్ క్వశ్చన్ సార్. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిఆర్ఎస్ వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇంకా చాలా చోట్ల స్టేట్ వైడ్ నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇంకా వాటి అలాట్మెంట్ జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామారెడ్డి కమాన్ దగ్గర లెఫ్ట్ సైడ్ కొన్ని హౌసెస్ ఉన్నాయి. ఉస్నాబాద్ దగ్గర కొన్ని హౌసెస్ ఉన్నాయి. అట్లా కొన్ని చాలా వరకు నిరుపయోగంగా, అంటే 90% కంప్లీషన్ అయినవి, పూర్తిగా అవి కూడా అలాట్మెంట్ కానివి కూడా చాలా చోట్ల ఉన్నాయి. అవి అలాట్మెంట్ పూర్ పీపుల్ కి ఎప్పుడు చేస్తారు? అంటే నిరుపయోగంగా పడున్నాయి. కొంతవరకు దానికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు చేసి ఎంత తొందరగా మీరు పూర్ పబ్లిక్ కి అలాట్మెంట్ చేస్తారు చెప్పండి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో డ్రైనేజ్ అండ్ సివరేజ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంకా తీవ్రంగా ఉంటాయి. సో హై రిస్క్ జోన్స్ ఐడెంటిఫై చేసి ఈ డ్రైనేజ్ సమస్యల్ని మీరు ఎంత తొందరగా పరిష్కరిస్తారు? ఎందుకంటే మాకు ఎక్కువగా ఈ ప్రజా సమస్యల పైన ఎలా మీరు పరిష్కరిస్తారు, ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎక్కడ మీరు ఫోకస్డ్ గా మార్పు తీసుకురావాలనుకుంటున్నారు, ఇలాంటి వాటిపైన చర్చ ఎక్కువగా ఉంటే మాకు చాలా సంతోషం అండి. అంతేగాని ఇంకా మీరు కేసీఆర్ ను తిట్టడం, కేసీఆర్ టీఆర్ఎస్ మిమ్మల్ని తిట్టడం, మీరిద్దరు కలిసి బీజేపీని తిట్టడం, ఇవి రోజు ఈ పొలిటికల్ క్రిటిసిజం ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఈ క్రిటిసిజాన్ని తగ్గించుకొని ప్రజా సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు? ఇంకోటి కూడా ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారంటే, అంటే మితిమీరిన అహంకారంతో ప్యాలెస్లలో ఉంటే ప్రజలు తిరిగి విసిరి పడేస్తున్నారు వాళ్ళు, ముఖ్యమంత్రి ఎవరైనా సరే. కాబట్టి మీరు అది మీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలకు దగ్గరగా అహంకారం లేకుండా ప్రజలతోని ఉంటేనే నిజంగా మీరు మళ్ళీ రాగలరు. అంతేగాని ప్రజలను దూరం పెడితే మాత్రం కష్టం. కాబట్టి ప్రజా సమస్యల పైన మీరు ఎట్లా పరిష్కరిస్తారు? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరైన సదుపాయాలు లేవు. కాబట్టి ఎలా మీరు చేయగలరు? ఏంటి ప్రజా సమస్యలు పరిష్కారం చెప్పండి. ఎక్కడెక్కడ మార్పులు తీసుకురావాల్సుకున్నారో చెప్పండి. రోడ్స్ జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కొన్ని ప్లేసులలో రోడ్స్ కూడా సరిగా లేవు. ఎలా మీరు అభివృద్ధి చేయదలుచుకున్నారు? మీ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారు? ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ కు ఉంది కేవలం 5 years మాత్రమే అండి. చాలా మంది ఏంటంటే ఒక్కసారి గెలిస్తే 30 ఏళ్ళు మేమే ఉంటాం, ఇంకా 50 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ప్లీజ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పొలిటికల్ పార్టీ మీకు ఇచ్చింది కేవలం 5 ఏళ్ళు మాత్రమే. మీరు చెప్పిన మాట ప్రతి మాట నిజమే రానా. ముఖ్యంగా ఏంటంటే, హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ప్రధాన సమస్య. ఆ సమస్యని పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వారానికి ఒకసారి మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు చూడవచ్చు, గత వారం కిందటనే కురిసిన వానకి ఏ విధంగా ఇబ్బందులు ఏర్పడ్డాయో, వచ్చే వర్షాకాలంలో ఏ విధంగా దాని సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రత్యేక ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఆధ్వర్యం ప్రకారంగానే ముందుకెళ్తూ ఉంటారండి. ముఖ్యంగా మనం ఏది చేసినా అంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసినా కూడా స్పష్టంగా ప్రజల కోసమే, ప్రజల క్షేమం కోసమే ఉంటుంది. మీరు అన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కానివ్వండి కామారెడ్డిలో, అన్నీ కూడా ఏ విధంగా అర్హులకు ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ప్రజాధనాన్ని మేము ఎక్కడ నిరుపయోగం చేయబోము. ఎందుకంటే చాలా మట్టుకు అందరూ వాళ్ళు కట్టారు కదా మేము ఎందుకు ఇవ్వాలని అనుకుంటా, ప్రజలకు ఉపయోగపడే ఏ వస్తువుని కూడా, ఏ పరికరాన్ని కూడా, ఏ ఇంటిని కూడా మేము వదులుకోము. ప్రజల పక్షానికి ప్రజలకు చేరువ చేస్తాము. కొన్నిసార్లు ఆ ప్రభుత్వం ఇస్తే మేము ఇస్తామంటుండే కానీ కాదు, మేము వచ్చిన తర్వాత ఎవరికైతే అర్హతగా ఉన్న ప్రతి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడమే మా యొక్క ధ్యేయం. ఆ ఉద్దేశంతోనే ముందుకెళ్తుంటాము. ఇంకొకటి, పార్టీలను తిట్టే విధాన్ని, పార్టీలను పొగిడే విధానికి మేము ముందుండము. ఎందుకంటే మేము చేయబోయే పనిని వచ్చే 5 ఏళ్లలో మేము చేయబోయే పనిని ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తాము, ఏ విధంగా అమలు చేస్తాము అనే విధానాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాము.
ఎందుకంటే చాలా మటుకు రాజకీయం చేసే ప్రయోజనం టైం అయిపోయింది. గత డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అంటే చెప్పారు కదా మొన్ననే ఒక రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను 12 గంటలు పనిచేస్తే సరిపోదు, నేను కూడా 18 గంటలు పనిచేసి తీరుతాను అని చెప్పారు. అలాంటి చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఇంకొకటి, ఏ ముఖ్యమంత్రి కూడా అంటే ఇంతకుముందు గత ముఖ్యమంత్రి 10 ఏళ్ళ పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎప్పుడైనా సామాన్య ప్రజలను కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కలిశారా? కానీ ఇక రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఎమ్మెల్యేలను కానివ్వండి, కౌన్సిలర్లను కానివ్వండి, జిల్లా చైర్మన్లను కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ సంఘాలను కానివ్వండి, అందరం కలుస్తున్నారు. అది ప్రజా ముఖ్యమంత్రి అటువంటి విలువ. ఆయన తెలుసు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి. ముఖ్యంగా కొన్నిసార్లు రాజకీయం జరగడం చాలా విషయాలు ఉన్నాయి, కానీ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేయరు. ఎందుకంటే ఆయన ఒక సాధారణ స్థాయి నుంచి ఒక సాధారణ రైతు కుటుంబం కాబట్టి. కాలర్ లైన్లో ఉన్నారండి కాలిఫోర్నియా నుంచి పృథ్వీ గారు. నమస్తే అండి, సాయి కుమార్ గారు. నమస్కారం. నమస్తే సాయి కుమార్ గారు, మీరు చెప్తున్న విషయాలన్నీ మేము వింటున్నాము. ఇంతకుముందు కాలర్ చెప్పినట్టుగా మనము గత ప్రభుత్వాన్ని విమర్శించే కన్నా ప్రస్తుతం మనం చేయగలిగిన మంచి మనం ప్రజలకు చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు సాయి కుమార్ గారు, మీరు అంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, దాన్ని ఎవరు కాదనడం లేదు. కానీ ప్రజల దృష్టికోణంలో మీరు చూస్తే ఈ మధ్య కేవలము ప్రతిపక్ష నాయకులను, వేరే పార్టీ ఎమ్మెల్యేలను, వేరే పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడమే పనిగా కనిపిస్తూ ఉంది. అంటే ప్రజల కోణంలో మీరు ప్రజలకు చేస్తున్నట్టున్నారు, అది మేము కాదనడం లేదు. కానీ ఇంత ముందుకు ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, బంగారు తెలంగాణ పేరిట వేరే పార్టీ నాయకులను ఆకర్షించడము, వాళ్ళకి ఏదో ప్రలోభ పెట్టు మంత్రి పదవులు ఇచ్చో ఎలా అయితే తీసుకున్నారో టీఆర్ఎస్ పార్టీలోకి, అదే విధానం ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తుంది. దాని మీద ఎక్కువ కేంద్రీకృతం చేస్తుంది అన్న దానిపైన కనిపిస్తుంది ప్రజలకి. దాన్ని బట్టి మీరు ఏమంటారు? మీరు చేసేది కరెక్టేనా? దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? నేను చెప్పమంటారా? ఎస్, వినండి అన్నమాట. మీరు చెప్పిన మంచి క్వశ్చన్ వేశారండి. ముఖ్యంగా పార్టీ మారుతున్న ఎమ్మెల్యే అంటున్నారు. 2023లో డిసెంబర్ 7వ తేదీన వరకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని 6 నెలలు తిరగముందే ప్రభుత్వం పడిపోతా అన్నటువంటి కేటీఆర్ గారు, అంటే 64 వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ప్రభుత్వాన్ని పాడేస్తామన్నప్పుడు 39 మంది ఎమ్మెల్యే మీరంటే, మీరు కబడ్డీ ఆడితే మేమేమన్నా ఖోఖో ఆడాలండి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కబడ్డీ ఆడితే కాంగ్రెస్ పార్టీ ఖోఖో ఆడుతుందా? మేము కబడ్డీ ఆడతాము. అంటే 64 మంది ఎమ్మెల్యేలని ఈయన పాడేస్తాడంట బాహాటంగా. కేటీఆర్ అదే మాట అంటాడు, కేసీఆర్ అదే మాట అంటాడు. ఇంకా 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా 64 ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మిత్రపక్షంతో 65 ఎమ్మెల్యేలు మేముంటే మా ప్రభుత్వాన్ని పాడేస్తారంట. అంటే మీరు పాడేస్తే పడిపోయే ప్రభుత్వమా మాది? 39 మంది ఉన్న మీరు ఎట్లా మాట్లాడితే 60 మేము ఎట్లా మాట్లాడాలండి? చెప్పండి. ఆ మాట వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగపరంగా కేవలం 119 పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో 61 మెజారిటీ 64 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కానీ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని పడేస్తాము, మళ్ళీ వాళ్ళే సీఎం అవుతారంట. అంటే రాజ్యాంగాన్ని ఇది పర్యాసం చేసుకుంటూ రాజ్యాంగబద్ధమైన మాటలు మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని పాడేస్తాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పాడేస్తాము. అక్కడ ఉన్నది ఎవరు? కెప్టెన్ రేవంత్ రెడ్డి గారు. ఆయన డెడ్ బాల్ వేస్తేనే 6 కొడతాడు. మీరు ఫుల్ టాప్ వేసి ఊకుంటాడా? బాల్ బయచుకొని గ్రీన్ అవుతా పాడిస్తారు ఆయన. కొంచెమన్నా ఉండాలి. మీరు గవర్నమెంట్ వచ్చింది, మేము సహకరిస్తాం అని ఏం మాట అంటలేరు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటిస్తాము, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండదు. మీ యొక్క కూకటి వేళ్ళని పెకలించి కుర్చీలో వచ్చి కూర్చున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ప్రజాపక్షం ద్వారా, ప్రజల యొక్క బలం ద్వారా, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన వచ్చి, ఈ పెద్ద మనిషి వచ్చి ప్రెస్ ముందు మాట్లాడతాడు, వాళ్ళ అబ్బాయి ఏమో ఎట్లా మాట్లాడతాడు. ఒకటి మనం చెప్తున్నా పెద్దలు మీ అందరికీ, ఎవరైతే ప్రజాపాలనని ప్రజల యొక్క తీర్పుని వ్యతిరేకిస్తారో ఎవ్వరు ఉండరు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షమే, ప్రజల సామ్యాన్ని రక్షించే పక్షం. కాబట్టే 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి తెలంగాణ రాష్ట్రం. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారిపై నమ్మకం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉంటారు చెప్పండి? ప్రతిసారి ఎక్కడ ఏ మిస్ పెట్టినా కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడతారు. ఆటగాడు
వేటగాడు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆట ఆడితే మంచి ఆట ఆడతాడు, మీరు వేట మొదలు పెడితే ఆయనకన్నా పెద్ద వేటగాడు ఎవరు ఉండడు. రాజకీయమైన దరే రణమైన సై అంటాడు. ఒక వ్యవహారం ఉంటుంది రాజకీయం చేయనికే. ప్రతిసారి వాళ్ళెంత వీళ్ళెంత మాట్లాడినప్పుడు మీరు అట్లా పెట్టుకోండి. చెప్తున్న కూడా మాట, కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లే గెలవటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? మేడం ఏమంటారంటే రాజకీయ వ్యభిచారం చేశారు బీజేపీ బీఆర్ఎస్, బాహాటంగా చేశారు. ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేశారు. బీజేపీ పార్టీని గెలవని స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క సైన్యాన్ని, వారి యొక్క నాయకులందరినీ బీజేపీకి బాహాటంగా అమ్మేసింది. మహబూబ్ నగర్లో కానివ్వండి, మెదక్లో కానివ్వండి, చేవెళ్ళలో కానివ్వండి, ఆదిలాబాద్లో కానివ్వండి, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గెలిచాల్సిన ఇంకా 4 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వారి యొక్క రాజకీయ యొక్క సమస్య వ్యవహారాన్ని వ్యభిచారాన్ని వాళ్ళు చేసిన వ్యవహారం ఇది. ఎక్కడన్నా కానీ మీరు చూడవచ్చు మేడం, మెదక్ పార్లమెంట్లో 6 అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం పెట్టుంటుంది. అదేవిధంగా మన చేవెళ్ళలో 4 అసెంబ్లీ గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉన్నది? మల్కాజ్గిరిలో 7 స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు 3వ స్థానంలో ఉన్నది? అంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలిచే ఒక అవకాశం ఉన్నదో అక్కడ బాహాటంగా బీజేపీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయే విధంగా బీజేపీకి సహకరించినటువంటి కేసీఆర్ కేటీఆర్, లేకపోతే 4 స్థానాలు మించి రాని బీజేపీ పార్టీకి 8 స్థానాలకి రావడంలో కీలక పాత్ర పోషించింది హరీష్ రావు. హరీష్ రావే బీఆర్ఎస్ పార్టీని బాహాటంగా బీజేపీకి గంపగుత్తగా అమ్మేసిండు. రేపు కూడా హరీష్ రావు బీఆర్ఎస్లో ఉండడు, బీజేపీకి పోతే ఫస్ట్ వ్యక్తి ఆయన్నే. కేవలం బీఆర్ఎస్లో తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవ్వరు ఉండరు. బాహాటంగా సిఫారీ చేసిండు బీజేపీకి హరీష్ రావు. ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ప్రయత్నం చేసుకుంటుండు. ఇలాంటి రాజకీయ విభజన చేసేది ఆ కుటుంబం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా 12 పార్లమెంట్ స్థానాలు గెలిచే విధంగా ఉన్న తెలుసుకున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కుట్ర చేసే ఇంకా 4 స్థానాలు బీజేపీకి అమ్మేసారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, బీజేపీ గెలుస్తాయని కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పి. ఇలాంటి విభజన పని కాంగ్రెస్ పార్టీ చేయబోదు. అలాంటి నీచమైన పని చేసింది బీజేపీ బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రంలో వీరికి ముఖం ఎక్కడిది? తెలంగాణ రాష్ట్రాన్ని బాహాటంగా అమ్మేసింది వీళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ గౌరవాన్ని పార్లమెంటు సాక్షిగా అవమానపరిచిన మోడీకి వీళ్ళు బాహాటంగా మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ పదాన్ని చంపింది ఎవరు? ఇదే కేసీఆర్ కాదా? తెలంగాణ వాదాన్ని చంపింది ఇదే కేసీఆర్ కాదా? ప్రజా సంఘాలు లేవని చెప్పింది ఇదే కేసీఆర్ కాదా? ఇదే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ రావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో 12 పార్లమెంట్ స్థానాలు గెలవదని చెప్పి బాహాటంగా బీజేపీ పార్టీకి తన యొక్క సైన్యాన్ని, తన యొక్క కార్యకర్తని, తన యొక్క నాయకులను అన్ని అమ్మేసింది ఎవరు? ఇదే కేసీఆర్ కేటీఆర్ కాదా? లేకపోతే ఊరు లేరు తాడలేని బొంగం లేని బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఎంపీ సీట్లు వస్తాయి? ఏం పోషన్ ఎంపీ సీట్లు వస్తాయండి? అసెంబ్లీ స్థానాలు ఎమ్మెల్యే సీట్ వస్తే? ఇలాంటి రాజకీయ విచారం కేవలం ఆ కుటుంబం మాత్రమే. కేసీఆర్ తప్ప ఇంకెలాంటి వ్యవహారం కూడా చేయని కుటుంబం అది కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. రాజకీయ వ్యభిచారంలో ముందుండేది మీరు. తెలంగాణ వాదాన్ని చంపింది మీరు. నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రం చంపింది మీరు. మీ కుటుంబం కోసం, మీ కుటుంబం యొక్క లాభక్షేమం కోసం, నీ బిడ్డ విడుదల కోసం, కవిత యొక్క విడుదల కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా బీజేపీ మద్దతు ఇచ్చింది మీరు. ఇంకా పెద్ద మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ 2014-19 దాకా ఎవరండి ఎమ్మెల్యే తీసుకొచ్చింది? అప్పుడు కనబడలేదా రాజకీయం అంటే ఏందో? 64 అసెంబ్లీ గెలిచినంత కూడా 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పింది ఎవరు? అంటే మీరేమో ఆడితే ఆట, మేము ఆడితే ఆట కాదా? ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేర్చలేదు, పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్తున్నటువంటి మాటలకి, విపక్షాల ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? మేడం, ప్రతిసారి బంగారు పల్లెంలో తెలంగాణని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదండి.
2014 కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకుంది కేసీఆర్. 19,000 కోట్ల మిగులు బడ్జెట్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత 5 లక్షల పైచీలకు అప్పుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా మొయ్యాలి చెప్పండి. ప్రతిరోజు మాట్లాడుతుంటారు, పెద్ద మాట మాట్లాడే కొన్ని మన కాళేశ్వరం కల్వకుండ ప్రాజెక్టు కొన్ని లక్షల కోట్ల అవినీతి బాహాటంగా బయటపెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది కేవలం కాళేశ్వరం కాదు, ఇది కల్వకుంట్ల ప్రాజెక్టు, ఇది కల్వకుంట్ల కుటుంబానికి బంగారు గని, కుటుంబానికి వారి యొక్క కుటుంబం కోసం అని చెప్పి రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కోసం కొట్టాడదండి, ఎప్పుడు ప్రజల పక్షం కూడా కొట్టాడింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏమన్నారు, 2018లో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత, పార్లమెంట్ గెలిచిన తర్వాత ప్రతిరోజు ప్రజల పక్షమే, నేటికి కూడా ప్రతి ఆలోచన కూడా ప్రజల కోసమే చెప్పారు. మా కుటుంబం ఏమి రాజకీయ కుటుంబం కాదు, హైదరాబాద్ నగరానికి నేను 150 రూపాయలు తీసుకొని వచ్చానని చెప్పి రాజకీయం కోసం చేయాల్సిన అన్ని పనులు ఆయన చేశారు. ప్రజల కోసమే ఆయన 2023 నుంచి చెప్పారు, డిసెంబర్ 7 నుంచి వచ్చే 5 ఏళ్ళు స్వర్ణయుగం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు. అదే పనిలో నిఘమనే ఉన్నారు, అదే పని చేసి చూపిస్తారు. నిబద్ధతతోనే రాజకీయం చేసే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటారు కదా, రాజు ఎలా ఉంటే సైన్యం అలా ఉంటుందని చెప్పి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో రాజు గట్టిగా ఉన్నాడు, ప్రజల సంక్షేమం కోసం యుద్ధం చేస్తూ ఉన్నాడు, చేసి నెగ్గుతాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సుభిక్షణ పాలన, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క సమక్షంలో నాయకత్వంలో వారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రజలకు అన్ని 6 గ్యారెంటీలు చేర్చుకునే విధంగా ఆయన రూపకల్పన చేస్తున్నారు. దాని యొక్క నిమగ్నమై ఆయన కార్యకర్తలుగా ఆయన నాయకత్వం. కాలర్ లైన్ లో ఉన్నారండి ఫ్రమ్ కాలిఫోర్నియా, నవీన్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సాయి గారు, అదే ఇప్పుడు నాకు ఇప్పుడే చూస్తున్నాను, సాయి కుమార్ గారు చాలా అగ్రెసివ్ గా చాలా ఆవేశంతో మాట్లాడుతున్నారు, కల్వకుంట్ల కూతాం అదే ఇదని. నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను క్లియర్ గా. రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చెప్పులతో కొట్టి చంపమన్నాడు. రాహుల్ గాంధీ గారు వేరే పార్టీలోంచి వచ్చిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు అఫీషియల్ గా చెప్పిండు రాహుల్ గాంధీ గారు. మరి పిచ్చి కుక్కను కొట్టాలి, ఎవరిని కొట్టాలి ఇప్పుడు? జాయినర్లను కొట్టాలనా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కొట్టాలనా? ఒకటి. రెండవది, 2014 ముందు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎన్నిసార్లు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకున్నారు? అదొకటి. తర్వాత అసలు డెవలప్మెంట్ చేయండి మొగడా అంటే అది వదిలిపెట్టి ఈ రాజకీయాలు చేసుకుంటా కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది? అలా 1 ఎకరానికి నీళ్ళు రావట్లేదు, నీళ్లు లేవు, తాగునీళ్ళు లేవు, కరెంట్ లేదు. కరెంట్ ఎన్నిసార్లు పోతుంది? నా సోషల్ మీడియాలో నేను ఇండియాకి వచ్చిన మొన్న నేను ఫేస్బుక్ లో పెట్టిన, నేనున్న దాంట్లో రోజుకు 4 గంటలు 5 గంటలు కరెంట్ పోతుంది హైదరాబాద్ సిటీలో బండ్లగూడలో. నేను 3 రోజులు ఫేస్బుక్ లో చూడండి, అప్పటికప్పుడు ఇన్వర్టర్ తెచ్చుకొని పెట్టుకున్నాను నేను. నా ఫేస్బుక్ నవీన్ జలగం ఫేస్బుక్ లో క్లియర్గా ఉంటుంది. ఈ పనులన్నీ చేయకుండా సార్ చేసుకోండి. ఎన్ని రోజులు ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగినాయి, తెలంగాణ జరుగుతుంది. అంటే ఎక్కడో ఒక్కడే స్టాప్ చేయాలి కదా. చేసింది తప్పు అంటే మీరు చేసిన తప్పు, నేను చేసిన తప్పు, ఎవరు చేసినా తప్పే. మరి వాళ్ళు చేసినారే వాళ్ళు ఆడ కూర్చోబెట్టారు, ఏదో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇలా మీరు చేస్తా అంటే మిమ్మల్ని ఆడ కూర్చోబెడతా, తీసుకుపోయి బంగాళాఖాతంలో ఎత్తారు ఏదో ఒకరోజు జనాలు. నవీన్ గారు, మీరు మంచి చెప్పారు. ఎందుకంటే మీరు తెలుస్తుంది స్పష్టంగా బీఆర్ఎస్ సమకాలీన కార్యకర్తగా కనిపిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు చెప్పినందుకు. ఎందుకంటే ఇదే విషయాన్ని మీరు 2018-19 మధ్యలో అప్పుడు అడిగి ఉంటే చాలా బాగుంటుండే. నేను చెప్పాను ముందే, 64 మంది ఎమ్మెల్యేలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఉండదన్నప్పుడు అప్పుడు మాట్లాడండి ఇదే మాట. మీరు ఎందుకు మాట్లాడలేరండి అదే మాట? 64 మంది ఎమ్మెల్యేలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 నెలలు ఉన్నటువంటి కేసీఆర్ గారికి చెప్పండి ఇదే మాట చెప్పండి. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది, తద్వారా కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీకి రండి చెప్పాలి. అది చెప్పారు.
3 గంటలు కరెంటు పోయింది, ఇన్వర్టర్ తెచ్చుకున్నాను, నేను ఫేస్బుక్లో పెట్టండి. చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నారు. చేయండి. ఎందుకంటే అలాంటి ఘటనలు కావాలని చేయాలని చేస్తుంది మీరే. ఒక పెయిడ్ వర్కర్స్గా చేస్తుంది మీరే. ఎంత బాహాటంగా అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సేమ్ ఒకటే రకమైన ఫొటోసు ఫేస్బుక్లో పెడుతుంటారు. ఒక అరగంట వాళ్ళు, అరగంట వీళ్ళు పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ మోస్తుందా, బీజేపీ పార్టీని బీఆర్ఎస్ మోస్తుందా అని తెలంగాణ రాష్ట్రంలో అర్థం కావట్లేదు ఎవరికి. నవీన్ గారు, మీరు కాలిఫోర్నియాలో ఉన్నారు, బండ్లగూడలో మీకు ఇంకో ఇంట్లో అన్నారు, మంచిదే. మరి అక్కడ ఉన్న మహిళలకు అడిగి ఉండే మీరు, అమ్మ మీకు ఫ్రీ బస్ వస్తుందా లేదా అని చెప్పి. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ వస్తుందా లేదా అని చెప్పి అడగండి ఉండే. అది కూడా మన సంక్షేమ పథకాలు కాదండి. కరెంటు పోయింది. కాళేశ్వరం అనేది లక్షల కోట్ల కుంభకోణం ఉందని చెప్పింది మేము కదా. ఆ కాళేశ్వరం ద్వారా కల్వకుంట్ల కుటుంబం ఒక బంగారు గనిగా, ఒక బంగారు బాతుగా ఏర్పడింది. అది నిజమా కాదా చెప్తున్నా నవీన్ గారు. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ సిడ్నీ. కార్తిక్ గారు. కార్తిక్ గారు, మీరు కంటిన్యూ చేయండి. అంటే నేను ఏమంటాను అంటే చాలామంది పెయిడ్ వర్కర్స్ ఇంకా వాళ్ళ పేమెంట్ కంటిన్యూ అనుతుండొచ్చండి ఎవరికి, బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు. అదే పేమెంట్గా వారు మాట్లాడుతున్నారు. మంచిదే, మీరు పని చేస్తున్నారు, చేయండి. కానీ జరిగిన మంచిది, జరిగిపోతున్న మంచిని కూడా చెప్పండి. ఏదో కాంగ్రెస్ పార్టీ మీద బట్టకాల్చి మీద చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుంది, కొంతమంది చిల్లర పనులు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారు, కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేస్తే నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుంటున్నారు. మేము చెప్తున్నారు నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రతి అర్హతల ప్రతి కుటుంబానికి చేరవేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని గ్రామాన, మండల పక్షాన, నియోజకవర్గాన ప్రతి ఒక్కరు కూడా ఆమోదించే విధంగా ముందుకెళ్తుంది. తన తేడా లేకుండా అభివృద్ధి ఫలాలు అందరికీ చేరువయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు అంటుంటారు చాలా మట్టుకి మన వాళ్ళకి ఫలాలు అందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటుంటారు కదా. కాంగ్రెస్ పార్టీ అట్లుండదు. ప్రతి ఒక్కరి అర్హత గల ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారంటీ పథకాలు ఇంటికి చేరవేరే విధంగా అత్యాధునికమైన మన యొక్క పరికరాలతో కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క స్పందన కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఇంటికి చేరవేరుస్తుంది. చాలా మట్టుకు దళిత బంధు స్కామ్, బీసీ బంధు స్కామ్ కాంగ్రెస్ పార్టీ చేయదండి. మాదేమో స్కీములే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 6 స్కీములు ఏ విధంగా అర్హత గల ప్రతి కుటుంబాలు చేరవేసే విధంగా మేము ముందుకెళ్తూ ఉంటాం. అందులో చాలా మటుకు మీలాంటి శాపనార్థాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మంచి చేస్తే ఓరలేని ముఖాలు మీవి కాబట్టి, ప్రజలు మంచిగా అయితే ప్రజలు నవ్వుతే చూడలేని ముఖాలు మీవి కాబట్టి మీరు అట్లా ఏడుస్తూనే ఉండండి. మీ ఏడుపై మాకు దీవెనార్థాలు, మీ ఏడుపై మాకు ఆశీర్వాదాలు, మీ ఏడుపై మాకు 1000 ఏళ్ళ బలం. ఇట్లా ఏడుస్తూనే ఉండండి నవీన్ గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రతి ఇంటికి చేరవేర్చే విధంగా ఈ విషయాన్ని మీరు కూడా కాలిఫోర్నియాలో ప్రతి ఒక్కరు చెప్పే విధంగా ఇదే వచ్చే 5 ఏళ్ళు ఇదే ఉంటుంది. ఇంకో విధంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాన అభివృద్ధి వెళ్ళే విధంగా మేము ముందుకెళ్తుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.